ఇక్కడ రావడం ముఖ్యమైన అంశం 2016 తెలంగాణ జిల్లా రావాలని గతంలో కేసీఆర్ గారు హామీ ఇచ్చిన చేయాలి. అందులో పొరపాటు జరగదు అన్ని దానికి పత్రిక కావచ్చు, కావచ్చు, ఏదైనా కానీ ప్రజలు సో హామీ ఇచ్చారు కాబట్టి చేయాలని ఒత్తిడి తీసుకురావడం ప్రజాస్వామ్యంలో రాజకీయాలలో సాధారణ ఏమాత్రం పొరపాటు జరగకూడదు హామీ నిలబెట్టారు. చూస్తున్నారు ఇచ్చిన హామీ కావాలని అడుగుతున్నాను. అప్పుడు కూడా అడిగారు కానీ కేసీఆర్ గారు అక్టోబర్ 11, 2016 జూన్ మొత్తం జనగాం కూడా మిగతా వాటి తర్వాత రెండు వేరే మొదటి దఫాలో పెట్టి జనగాం జిల్లా కేంద్రంగా ప్రకటించడం, అమలు చేయడం, ప్రజల సంఖ్య పరిపాలన తీసుకోవడానికి గతంలో ఎప్పుడు లేనంత పెద్ద ఎత్తున ప్రజల దగ్గరికి ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ సమితిలు గమనించడానికి, మెరుగు చేయడానికి, తద్వారా ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి, మరింత మెరుగు చేయడానికి కావాల్సిన అవకాశాలు ఈ జిల్లాలో ప్రజలకు వచ్చిన నేపథ్యాన్ని గుర్తించి నిర్మించాల్సి ఈ నేపథ్యంలో ఇవాళ అందరూ 22 కానీ ఈ 8 నెలలు ఇక్కడ ప్రభుత్వం అధికారులు మిగతా విషయాల గురించి మనం ఒక విషయం ప్రత్యేకంగా మీ దృష్టికి తీసుకురావడం, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, పొరపాటు చేస్తున్నారు అనేది చాలా స్పష్టం. ఈ ప్రభుత్వంలోని పెద్దలు అవగాహన లేని వాళ్ళు, అనుభవం లేని వాళ్ళు, అహంకారపూరిత వాస్తవ పరిణామాలు కనబడుతుంది. అధికారంలో రాగానే అన్నీ తెలుసు మాకు అనే మాదిరిగా ఒక ప్రకటన చేయడం కానీ అట్లా బయటికి రావడం కానీ ఒకటైతే అవసరాలను గుర్తించడం, సమయాన్ని గుర్తించడం చేస్తున్న పరిపాలన చాలా చూడండి. సరే మనకు సమస్య వచ్చింది. గతంలో అక్టోబర్ 26 అక్కడ ప్రాబ్లం అప్పటి వరకు నీళ్ళు పంపిణీ చేసే అవకాశం లేదు. కానీ దాన్ని ఆసరా చేసుకుని సుందీల అన్నారంలో 4 టీఎంసీ నీళ్ళు పంపు చేయకుండా వదిలింటుంది. రెండవది పంట పూర్తయ్యే వరకు దేవాదుల ఫేజ్ 1, ఫేజ్ 2 చేస్తున్నారు. 47 టీఎంసీల నీళ్లు సమగ్ర సాగర్ నుంచి కిందికి పంపించలే కానీ ఒక్క మోటార్ కూడా ఆన్ చేసి ఆ నీళ్లను ఈ దేవాదుల ప్రాంతంలో ఉన్న జలాశయాలకు ఇది అన్ని గణాంకాలు నా సొంత కవితలు ప్రభుత్వ లెక్కలు ఇస్తారు. అంటే 42 టీఎంసీ 45 టీఎంసీ సముద్రంలో కళ్ళు తీసుకుని ఉన్న నాయకత్వం కానీ, మంత్రులు కానీ, ప్రభుత్వం కానీ దీనిని ఏమన్నారు? అంతేకాదు నాగార్జున సాగర్ రైల్ పాయింట్ దగ్గర 4 టీఎంసీల వాళ్ళు ఆంధ్ర ముఖ్యమంత్రి తీసుకపోతే సోజు లేకుండా, అబ్జెక్ట్ చేయకుండా, కాపాడుకోకుండా నాగార్జున సాగర్ ఆయకట్టులోని ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న నాయకత్వం గుర్తు చేస్తుంది. ఇంతేకాదు ఇవాళ సుఖిషార్ ఏమైందో తెలుసు. అది ప్రమాదం జరిగినా ప్రభుత్వానికి తెలియదా? ప్రభుత్వానికి తెలియకుండా ప్రమాదాలు జరిగిన విషయాన్ని గోప్యంగా ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు అనేది చర్చకు వస్తారా? ఏమనంటే కమిషన్ చేస్తామన్నారు కదా, చేద్దామా, చేస్తారా? నమ్ముతాం. అది కూడా ఎవరే? ఆ జిల్లా మంత్రులే దీనికి శిక్ష అంటే పర్యవేక్షణ
సమీక్ష లేవు, ఆలోచన లేదు. సరే ఆ నీళ్ళు కానీ తీసుకుంటే లాస్ట్ పంట చాలా బాగా వచ్చింది. ఇక ఇప్పుడు వర్షాలు పడుతుంది బాగా. మా పూర్వం సంగతి తర్వాత మన నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? ఇప్పుడు తపాసులు కానీ ఇది కానీ గండిరామరం కానీ మన చీతకూడలు కానీ డెడ్ స్టోరేజ్లో ఉన్నాయి, పంపించి రావట్లా. అయితే ఇది చూడండి, ఇది 5వ తారీఖు ఉన్నది. మొత్తం ఏ పంపులు స్టార్ట్ ఎక్కడ ఇవాళ ఏదో మన వాళ్ళందరూ ప్రెషర్ చేస్తున్నారు కదా, అక్కడ సిద్దిపేటలో తర్వాత వీరు చేసిన తర్వాత నామమాత్రాన్ని ఏది ఒకటే పంపు సెట్, ఫేజ్ 1లో ఒక పంపు సెట్ ఆన్ చేస్తారు. అది ఎన్ని రోజులు ఆన్ చేస్తే ఎన్ని నీళ్ళు వస్తాయో తెలియదా. ఇవాళ 1970 టీఎంసీల నీళ్లు సముద్రంలో వచ్చాయి. సమక్షసాగర్ గోదావరి అంత నీళ్లు, అన్ని నీళ్లు ఇలా కలుస్తూ ఉంటే ఈ చెరువులు నింపుకోవడానికి, మన దగ్గర ఉన్న రిజర్వాయర్లు నింపుకోవడానికి ఇక్కడి నుంచి కిందికి ఎక్కడికి సూర్యాపేట వరకు, అదేవిధంగా ఖమ్మం వరకు గతంలో ఇచ్చిన పరిస్థితులను అధ్యయనం చేసి చూస్తే ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇగో ఇందులో ఏదో వచ్చింది, పంటలు ఏడిపోతుంది, పొలాల్లో నీరు లేక నాది సొంత పడుతున్నాను కానీ ప్రెస్ వాళ్ళు చూసి రాసిన బాగుంటుంది ఫోటో. ఎందుకంటే రాజకీయ పనుల్లో మాట్లాడడం చాలా సులువైంది. రాజకీయాల్లో ఏదైనా మాట్లాడవచ్చని ఈ రోజుల్లో తేలిపోతుంది. ఏది మాట్లాడినా ప్రజల కోసం చేయాలనే ఇంగిత జ్ఞానం లేని వ్యక్తులు అధికారంలోకి వస్తే ఇగో ఇట్లా ఏడిపడుతుంది. ఆరోపణలతో కాలం గడుపుతున్నారు, విమర్శిస్తే వేస్తామంటున్నారు, వేసిన తర్వాత జరుగుతుంది. ఒక్క మాట చెప్పనా, ఎట్లా ఉందో పరిపాలన, రాజ్యాంగం మీద ఎవరికి ఉండదు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అయ్యారు, ప్రజలు ఆశీర్వదించారు. 1.8%. ప్రజామద్దతులు కాదనే పార్టీలు కానీ నాయకులు కానీ ఉంటారా? దాన్ని సమీక్షిస్తున్నారు. ఎందుకైతే అనుకుంటాం మెరుగు ఎలా చేయాలని ఆలోచిస్తాం, కానీ ఎవరైనా ఎలక్షన్ల ముందు మేడిగడ్డ ఈయనే కాదు, రాహుల్ గాంధీ లాంటి జాతీయ నాయకులు తీసుకొచ్చి 93,000 కోట్లు ఖర్చు అయిన టోటల్ ప్రాజెక్టులో మేడిగడ్డ ఒక బ్యారేజ్, సుందీలో ఒక బ్యారేజ్, తర్వాత పార్వతి 3 బ్యారేజ్లకు 3 రోజులు 9,000. మా మేడిగడ్డ బ్యారేజ్కు 3,000 కోట్ల పైసలు కేటాయించారు. అలా 86 పిల్లలు, అందులో 3 పిల్లలు ఉన్నాయి. ఈ 3 పిల్లలు కూడా ఎప్పుడు పోయినాయి? అక్టోబర్ 20 ప్రాబ్లం, సమస్య. ఇది గతంలో చరిత్రలో ఎన్నడూ లేనంత నదీ ప్రవాహం 28 లక్షల క్యూసెక్లు ప్రవహించినప్పుడు తట్టుకున్న పిల్లలు. ఇప్పుడు 10-12 లక్షలకే దెబ్బతిన్నది, ఇబ్బంది. 86 పిల్లలకు 3,900 కోట్లు అయితే పిల్లలకి ఎంత అవుతుంది? 50 కోట్ల పిల్లలు. 3 ఇంటి ఎంత అయితే 150. సరే, ఇంకా 100 మంది వేస్తారు, 200 కోట్లు, 300, అంతే కదా. 300 కోట్లలో 1,00,000 కోట్లు తిందామని దౌర్భాగ్య మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన నీచ రాజకీయ నాయకులు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? ఉంటారా? ఏ నాయకుడైనా, ఏ కాంట్రాక్టర్ అయినా ఎక్కిపోయినా పర్వాలేదని ప్రాజెక్టులు మొదలు పెట్టారా? తొందరగా చేయాలి, మంచిగా ఉండాలి, ఎక్కువ ఎకరాలకు నీళ్ళు రావాలనే తపన ఉంటుంది. వ్యవస్థలో లోపాలు ఉంటాయి, కానీ ఈ లోపం 300 కోట్ల రూపాయల నష్టం జరిగే దాంట్లో 1,00,000 కోట్లు తిన్నారు అని ఆరోపణ చేయడంతో పాటు, దేశ నాయకులతో చేయించడంతో పాటు, కంటెస్ట్ చేసే ఎమ్మెల్యేలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అనడంతో పాటు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఈ మాట చెప్పలేదా? అంటే వీళ్ళ అజ్ఞానం ఎంత ఉన్నదో చూడండి, ఆరోపణలు ఎంత నిజంతో చూడండి. ఓకే, నష్టం జరిగింది, కాదని కాదు. అటువంటిప్పుడు ఈ మాటలు ఏదైనా నమ్మాలి? అవును అన్నాడు, ఇదంతా జరిగింది, మీరు ఏదో తిన్నారు అంటే మీరు ఎవరు చేయండి ఎంత లేదండి.
మాట ఎందుకు చెప్తున్నానంటే మీరు దయచేసి పరిశీలించండి అన్నారు. అన్న తర్వాత ఎంక్వైరీ చేశారు. ఏమైంది ఎంక్వైరీ చేస్తే? జరుగుతున్నది కదా, ఎవరైనా వాళ్ళ ముందు పోయేది. ఇది సాంకేతికపరమైన కేంద్రంలోనూ ఇక్కడ ఉండేవాళ్ళు మాట్లాడారు ఏం జరిగింది ఏం జరిగింది. మరి ఆరోపణలు చేసే వాళ్ళకు రుజువులు లేకుండా ఆరోపణ చేశారా? రాహుల్ గాంధీ కమిషన్ ముందుకు ఎందుకు రావట్లేదు? రేవంత్ రెడ్డి కమిషన్ ముందుకు ఎందుకు చెప్పట్లేదు? అసెంబ్లీలో చెప్పావే. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరెవరైతే 1,00,000 కోట్లు తిన్నారని ఆరోపణ చేసిన వాళ్ళు ఉన్నారో కమిషన్ ముందుకు వచ్చి ఎందుకు చెప్పలేదు? చెప్పడం లేదు. ఇది బాధ్యత కదా. అంటే మీ ఆరోపణలు నిజం లేదని మీరు రావట్లేదా? అంతేకాదు ఇదేదో కొత్తగా అంటున్నారు. అందుకోసం ఈ వాళ్ళు ఒకటి రావాలి. రెండోది ఎవరెవరైనా వచ్చింది ఎవరో అడ్వైజర్ కేంద్రంలో నీటి పాటు కేంద్రంలో అడ్వైజర్ ఉంటే 10 సంవత్సరాలు కార్యక్రమాలు జరుగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేయటమా? కేంద్ర ప్రభుత్వం మీ సలహా తిరస్కరించిందా ఒప్పుకున్నదా? కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నట్టయితే అది రివైజ్ చేయించే బాధ్యత కూడా మీదే కదా, కేంద్ర ప్రభుత్వం దగ్గర. ఆ మాట చేయలేదు. పత్రికల్లో వ్యాసాలు రాసి ఇట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట చెప్పి నేను సలహాదారును అని చెప్తే మంచిదా? బాధ్యత అయితే కదా. ఇంకెవరు వాళ్ళ ఎడ్యుకేషన్లో పనిచేసే క్లర్క్ వాళ్ళు చాలా చేస్తారు. ఎవరు తెలియదు డిపార్ట్మెంట్ కానీ చేసిన వాళ్ళకి కానీ నాయకులు కానీ తెలియదు. ఆయన వచ్చారు. ఇంకొక ఆయన ఆచార్య ఎవరైనా మీకు కూడా మన సీట్ అడిగిన ఆయన నా సీట్ అడిగింది కదా ఎవరు? ఓ ఆయన ఓకే ఆయన మొదట్లో ఏ సబ్జెక్ట్లో చూస్తే ఇలా ఒక నిపుణుడు కావాలంటే ఒక డాక్టర్, కంటికో డాక్టర్, పంటికో డాక్టర్, ముక్కుకో డాక్టర్, ముక్కకో డాక్టర్, రక్తానికో డాక్టర్, మెదడుకో డాక్టర్, 8 డాక్టర్లు ఉన్నా స్పెషలైజేషన్ ఉన్నా అన్నం వల్ల ఎవరు మంచిగా తెలుస్తామా లేదా? మరి మీకు ఏం తెలియదు, ఏదో సబ్జెక్టు ఎక్కడి నుంచో వచ్చి కమిషన్ ముందట డిజైన్ బాగలేదు, డిజైన్ ఎట్లా ఉండాలని చెప్పేదైతే సిగ్గుచేటు. విద్యావేత్తల నిపుణులు అని చెప్పుకొని బయట ప్రచారం కోసం చేసే రాజకీయ కార్యక్రమాలు సిగ్గుచేటు. ఈ సమాజం క్షమించదు. ఇదే కనుక నిజమైతే ఇక మనకి డిపార్ట్మెంట్ అయితే ఎలక్షన్ డిపార్ట్మెంట్ చెప్పు, డిజైన్ డిపార్ట్మెంట్ చెప్పు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్పు, ఎవరినో ఒకటి ప్రొఫెసర్ కోదండరాంలో ఇంకెవరినో కమిషన్ చైర్మన్గా పెట్టి వచ్చిన వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని డిజైన్ చేసేస్తాయి కదా. ప్రపంచంలో ఏ దేశంలో డిపార్ట్మెంట్ ఎందుకున్నాయి? పనిలేకనా? ఈ దేశంలో ఎందుకున్నాయి? పనిలేకనా? మన ప్రాజెక్టు కట్టలేదా? ప్రాజెక్టులో లోపాలు కూడా సరిదిద్దలేదా? వ్యవస్థలో లోపాలు ఉండేయని అనుకున్నంత దౌర్భాగ్యం స్థితిలో మనం ఉన్నామా? ఇగో ఇది ఈ 8 మాసాల మంత్రులు ముఖ్యమంత్రి చెప్పారు. దౌర్భాగ్యం. వాళ్ళు కమిషన్లకు పోవట్లేదు, రుజువు చేయట్లేదు, కాలయాపన చేస్తున్నారు. అసెంబ్లీలో పెట్టే సమావేశాలు 2.5-3 గంటలు ప్రతి అంశం మీద అపోజిషన్ మాట్లాడారు. దీంట్లో ఇది లోపం ఉంది, అది లోపం ఉంది, ఇది కేటాయింపు లేవు, మీరు చేయాలి, మీరు ఇచ్చిన హామీలు చేస్తలేదు అని అనేదానికి సమాధానం చెప్పే పరిస్థితి ఉందా? లేదు. ఆడవాళ్ళ మీద ఒకటి, మహిళల మీద ఓ కామెంటు, లేకపోతే ఆయన మీద ఒక కామెంటు, వీళ్ళ మీద ఒక కామెంటు. బడ్జెట్ సమావేశాలలో ఆరోపడుతుందా? అది రాజకీయ వ్యక్తి దమ్ముందా? లేవనెత్తిన అంశాల మీద బడ్జెట్ ప్రకారంగా ఆర్థిక శాఖ ద్వారా సమాధానం చెప్పగలుగుతారా? మీ హామీలు నెరవేర్చే స్థాయిలో మీరున్నారా? ఇంకో మాట, 1.8% ఎవరైనా ఇంకా ఎక్కువ దొరుకుతుంది ఆశపడుతుంది. కాదు వాస్తవాన్ని కాదంటే ఎవరు తప్పదు. రాజకీయ నాకు వాళ్ళకు తేడా ఉండదు. ఆయనకి ఎవరు 4 మాటలు చెప్పిపోతే వచ్చేస్తుంది, కొన్నాళ్ళు ఎక్కడ చెప్పారు. అది అవసరమా? కానీ నేనేమంటున్నా, పాయింట్ ఏంటంటే
ఆరోపణ చేసుకుని కాలం గడిపి అక్కడ జవాబులు ఇస్తారు. కానీ సరిదిద్దడానికి ప్రయత్నం ఏం చేస్తారు? హామీలలో ఏం చేశారు? ఏం చేయగలుగుతారు? 6 హామీలలో ఎన్నున్నాయో తెలుసు, 5 వాటిలో ఎన్నున్నాయో తెలుసు, 420 వేరే ఉన్నాయి. ఆ 420 మనం కూడా కరెక్ట్గానే వచ్చినట్టు అనిపిస్తాను. 420 మొత్తం కదా దాని కోర్టులో చేస్తే అది అడ్డే 420 కదా, అంతేనా? దురదృష్టం అర్థపడుతున్నది. ఓకే, ఇక్కడ ఏంటి? ఎవరైనా ఆశపడతారు, అంతే కదా. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇప్పటికైనా ఎప్పుడైనా ఎన్నడైనా ప్రస్తుతం జరుగుతున్న సంక్షేమ పథకాలు అమలు తిరోగ సాగకుండా, ఆపకుండా, అడ్డంకులు పెట్టకుండా కొనసాగిస్తూనే, అది కూడా ప్రజల కోసమే కదా. నీతి నాకేమో అందరూ మనం అందరూ కావాల్సిన అయితే మనకు కూడా వస్తుంది. కానీ ప్రజల కోసం చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూనే మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పే ధైర్యం దమ్ముందా? ఇప్పటికైనా చేస్తున్నారా? చేయగలుగుతారా? ఎందుకు మాట్లాడుతున్నారు? జనం ఏం వింటారో అనుకోవాలి. మనం చూస్తున్నాం, వింటారు. సమయం వచ్చినప్పుడు ఏ రకంగా దెబ్బ కొట్టాలో వాళ్ళకి తెలుసు. మన చరిత్రలో బాగా చూస్తున్నాం. 1.8% తెగాతోటి విరవీకి మీకు సమయం వస్తుంది, ఆశపడ్డారు. ఎక్కువ వస్తుందేమో అనుకున్నారు. లేకపోతే ఈయన మొత్తం చూసి ఆయన జిల్లాలో ఆయన కాన్స్టిట్యూన్సీ పోతుంది, ఆయన పార్లమెంటరీ సీట్ పోతుంది. ఆయన పార్లమెంట్ సీట్లో ఒక్క కార్పొరేటర్ గెలడు. ఆయన పిసిసి ఉండగా 5 బై-ఎలక్షన్ అయితే 5గా డిపాజిట్ పోతుంది. నేను నిమ్మకం చేసేసినారు, ఏదో ఆశపడేసి. ఆ ఆశకు ఇప్పుడు గడి పెడుతున్నాం, మోసం చేస్తున్నాం, దగా చేస్తున్నాం, రోజు అబద్ధాలు ఆడుతున్నాం, దాటేస్తున్నాం. ఖబర్దార్. రాజకీయాలు దేనికి? ప్రజల కోసం, ప్రాంతం కోసం, మేలు కోసం. ప్రజలు మాట్లాడుతున్నాం. మీరు అందరూ చేయండి అంటున్నాం, తప్పు కాదు కదా. సరే, గతంలో కొన్ని జరగవచ్చు, జరగకపోవచ్చు, వ్యవస్థలో లోపాలు ఉండొచ్చు, ఇవి ఉంటాయి. కానీ తేడా కనబడుతుందా? చెప్పిందంతా ఇచ్చిందంట. గతంలో చెప్పకుండా ఇచ్చినాయి లేవా? రైతు బంధు ఎలక్షన్ల కోసం పెట్టిందా? ఎలక్షన్ ముందు చెప్పిందా? దళిత బంధు ఎలక్షన్ల ముందు చెప్పి ఓట్ల కోసం పెట్టిందా? ఈ దేశంలో మొట్టమొదటిసారిగా సామాజిక పనులను ఆలోచించి కులగరణ 3 నెలలు అధికారంలోకి వచ్చినాక కులగరణ, అధికారం రాకముందు నేను ఇది చేస్తా అది చేస్తాను కులగరణ. దేశంలో మొదటిసారిగా మొదటి 3 నెలలనే సమగ్ర కుటుంబ సర్వే ఒకే రోజున చేయించిన చరిత్ర కేసీఆర్. సామాజిక పనులు ఆలోచించి ఇప్పుడు అందరూ ఆయన తీర్మానం చేసి చెప్పలేదు, కనబడలేదా? ఇప్పుడు రాజకీయ పార్టీలకు సమయం వచ్చింది, ఒత్తిడి వస్తుంది. వచ్చినప్పుడు అందరూ దానికి మద్దతు పడుతున్నారు. ఇప్పుడు స్వాతంత్ర పోరాటం 300 సంవత్సరాలు ఎవరైనా అవుతారా స్వాతంత్రం? కానీ ఎప్పుడు ఏ స్టేజ్లో వచ్చిన తర్వాత క్లియర్ అయింది? గాంధీ గారు, నెహ్రూ గారు, పటేల్ గారు, బోస్ గారు 1935-40 నుంచి ఆ ఉద్యమం వచ్చేస్తే రాజకీయ పార్టీల ఒత్తిళ్లు వాళ్లకు గత్యంతరం లేదు, ప్రజల చైతన్యం, ఈ రెండు కలిసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవచ్చు. తెలంగాణ ఉద్యమం ఎన్నేళ్ళదే? 60 ఏళ్ళు. నేను 4వ తరగతి ఉండగా బడిగంట కొట్టి బాధార్లోకి వచ్చి విశాలాంధ్ర వద్దు, తెలంగాణ వద్దు అని ఎక్కడో ఆంధ్ర నుంచి వచ్చిన టీచర్లు తెలుగు చెప్పడానికి ఉంటే ఆ ఎగ్జామ్ వాళ్ళు ఎగ్జామ్ వాళ్ళు పోగొట్టిన వినోదం అప్పుడు 56 కంటే ముందు ఉన్నది. ఎప్పుడు ఉద్యమం మాకు 69 జరిగింది, 78 జరిగింది, ఉద్యమాలు వచ్చింది. తర్వాత ఎప్పుడు 2001 కేసీఆర్ గారు వచ్చింది కదా. ఎట్లాగైతే స్వతంత్ర పోరాటం లాస్ట్ 10 ఏళ్ళ ఇదైందో ఆయన పోరాటం, ఆయన నిరాకరించడంతో రాజకీయ పార్టీల గత్యంతరం లేక ఒప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చి ప్రజల చైతన్యాన్ని, ఉద్యమాలను చూసి ఇక లాభం లేదని అప్పుడు దాంతో ప్రభుత్వాన్ని కోరుకోవాల్సింది కాదంటమా. అందుకోసం ఈ మీనవేషాలు వేషాలు వేసి చిట్కేలేసి ఏదో కథలు చెప్పేదారు. అయినా ఏమో తక్కువ చేశాడా? ఏమయ్యా, మా దగ్గర పంటలు ఎన్ని పడినాయి?
2014 వరకు 70-72 లక్షల టన్ను తెలంగాణ ప్రాంతం. ఇవాళ 300 లక్షల టన్నుల పైసలు పడుతుంది. చిక్కేస్తే మన తాయి, కీలేస్తే మన తాయి పని చేస్తున్నాం. ఆ పనిలో మీకు తెలుసు. సగటు ఆదాయం ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా 3వ పెరిగిందా? సగటు దేశ సంపద 3.5 అంతలు పెరిగింది ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉందా? మీకు తెలియదు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా సగటు ఆదాయం 10 సంవత్సరాల కాలంలో 3వ స్థానంలో లేదు. సగటు దేశ సంపద 3 అంతలు పెరిగిన ఛాన్స్ ఏ దేశానికి లేదు, ఈ దేశానికి లేదు, ఏ రాష్ట్రానికి లేదు. మామూలా ఊరికనే ఇట్లా ఆలోచన చేస్తానే కదా, ప్రజల కోసం చేస్తానే కదా, అధికారంలో ఉండడానికి చేసే ఎత్తుగడలు కూడా చేస్తారనుకున్నాం. కానీ ప్రజలకు నేనైతే ఎవరైనా అధికారం కోల్పోతా ఉంటారా? ఇంకింత మందితో చేద్దాం. అందుకోసం ఇటు సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజల సొమ్ము ప్రజల దగ్గర చేర్చడంలో, అదేవిధంగా సామాజిక కోణంలో ఆలోచించిన ఏకైక వ్యక్తి కేసీఆర్. నేనంటే వాటి జరుగుతుంది. ఈ చిల్లర మాటలు చెప్తున్నారు ఏంటిది? అప్పుల మన నిజజ్ఞానం ఉంటాయంట. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎక్కడుందో తెలుసా? 24-25 రాష్ట్రాలు మీకు తెలుస్తున్నది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. తర్వాత ఇది దేశ సంపదకు దీనికి ఎంకరేజ్లో ఉంది. అప్పు దేనికే అభివృద్ధి కార్యక్రమాలకు కృతజ్ఞతలు చేపట్టాను. మీరే ఉన్నారు, నేనే ఉన్నాను. మన ఊళ్ళే మన సొంత పైసలు చిన్న దుకాణం, సొంత పైసలు పెట్టుకుంటే ఒకరు ఇద్దరు పనిచేస్తారు. తర్వాత అంతా కొద్ది కనుక అదే పెద్ద దుకాణం పెట్టి టౌన్లో ఒక మాల్ పెడితే ఎంతమందికి ఉద్యోగం వస్తాం, ఎంతమందికి అవుతుంది, ఎంతమందికి సహకారం అవుతుంది. అది సొంత డబ్బులు చేస్తారా? అప్పుడు అంతే కదా. దేశం అందుకే అప్పుడు రాష్ట్రాలు అందుకే చేస్తారు, అన్ని దేశాలు చేస్తారు. మీకు తెలుసా, దేశ సంపద కంటే అప్పులు చేసే దేశాలు రూపాయి సంపద అయితే ₹1.20 అమెరికా. జపాన్ది ఇంత డెవలప్డ్ కంట్రీ, దేశ సంపద ఒకటైతే అది 2 అంతలు అప్పులు చేసి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కట్టగలరు. ఇక్కడ మనం అప్పులు చేసి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. చెప్పుందా? అవగాహన అవుతుందా మీకు? మాట్లాడచ్చు. అందుకే బడ్జెట్ గురించి ఎవరు మాట్లాడతారు? లేవనెత్తిన అంశాల మీద సమాధానం రాలే. రాజకీయాలు ప్రజల కోసం, రాజకీయాలు అధికారం కోసం, అధికారం ప్రజల కోసం, అధికారం ప్రాంత అభివృద్ధి కోసం అనే ఇంకిత జ్ఞానం ఉండి రాజకీయాల్లో ఉంటేనే మంచిది. ఏదో మనకు పదవి వచ్చింది, మనం 4 రోజులు చేద్దాం. చూడండి, నల్గొండలో ఇవాళ శుద్ధిశాల ఇది మన కింద ఏం బాగుంది అనేది నిలుబడి పరిచయం దేవాదుల ప్రాయంలో ఇప్పటి వరకు నీళ్లు పంపు చేయకపోవడం దౌర్భాగ్యం. 1970 టీఎంసీలు కిందికి పోతుంటే చూస్తూ కూర్చొని తెరవకుండా ఉన్న దౌర్భాగ్య పరిపాలనలో ఎలా పోతుంది? అక్కడ వెళ్ళిపోతున్నాయి, అవసరాలు ముందుకు వచ్చాయి. ఇక మీరు లెక్కలకి ఇచ్చేది ఏంటంటే ముఖ్యమంత్రి అనేది ఇది ఉంటుంది కాబట్టి, మంత్రి అనేది ఉంటుంది కాబట్టి, ఇవాళ ప్రసార మాధ్యమాలలో ఎక్కువ అని చెప్పి అయ్యో. కానీ మీ అవకాశం, మీ అధికారాన్ని, మీ పదవిని దుర్వినియోగం చేస్తూ ప్రచారం కోసం వాడుకుంటున్నారు తప్ప ప్రజల కోసం వాడుకోవట్లేదు అనేది నగసతే కదా. చర్చకొస్తారా? అన్నీ మాకు తెలుసు. అధికారం రాగానే అన్నీ మాకు తెలుసు, ఎవరికి ఏం తెలుస్తుంది? ఇదో ఇది ఇలాంటి రాజకీయ పరిస్థితి. ప్రజల కోసం కట్టుబడి, ప్రాంతం కోసం కట్టుబడి, వాళ్ళ కోసం చేసే దాంట్లో ఇబ్బందులను అధిగమించి చేయడం మన కనీస రాజకీయ కర్తవ్యమని ఆలోచించి, సామాజిక కోణంలో ఆలోచించి సమతుల్యత కోసం పోరాటం చేసే వాళ్ళే రాజకీయాల్లో ఉండాలి తప్ప అధికారం కోసం లేదు మన సొంతం కోసం అధికారం కోసం ప్రజలు చాలా మంది
ఎవరి చరిత్ర వాళ్ళు అవునా కదా? రాముడు ఉన్నాడు, రాముడు కాదు, పాండవులు ఉన్నారు, కౌరవులు ఉన్నారు, ఎవరి చరిత్ర వాళ్ళు. ముసలిని వచ్చాడు పోయాడు, మళ్ళీ వేరే వేరే హిట్లర్ వచ్చాడు పోయాడు, మళ్ళీ వేరే వాళ్ళు వచ్చారు. ఎవరి చరిత్ర వాళ్ళు. కానీ ఏ చరిత్ర కావాలో మనం ఆలోచించి రాజకీయాల్లో పనిచేస్తేనే మంచిది అనేది కనీసం తెలుసుకోవాలి. ఇది వాళ్ళ వెంటనే దేవాలయంలో నీళ్లు వేస్ట్ కాకుండా వెంటనే ఇక్కడ ఉన్న రిజర్వాయర్ అన్ని బాటలు రెస్టోరెంట్ లెవెల్లో ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. మీకు కావాలంటే షాపులు ఉన్నాయి అన్న పంపిస్తా. ఎందుకంటే ఇది బయట దీని గురించి చర్చించి మాట్లాడేవాళ్ళు లేరు, అర్థం చేసుకునే వాళ్ళు లేరు, అడిగితే సమాధానం చెప్పేవాళ్ళు లేరు. దాటవేసే కార్యక్రమం ఇంకా చేసేదే ఉంది. నీళ్ళు పోతున్నాయి, పంపు చేసి పెడితే మరి కళ్ళ ముందు డెడ్ స్టోరేజ్ ఉన్న రిజర్వాయర్ చూస్తే ఏమనిపిస్తుంది కాదు, నాకు అర్థం కాదు. ఏమన్నా ఏ నిజంలోనైనా ఎక్కడైన ప్రాంతంలో మన దగ్గర చేసిన రిజర్వాయర్స్ ఉన్నాయంట. ఎందుకు నిజం? ఇక్కడ గ్రౌండ్ వాటర్ తగ్గుతున్నది, రైన్ఫాల్ తగ్గుతున్నది, పేదరికం ఎక్కున్నది, వ్యవసాయం మీద 70-80% ఉండడం వల్ల వాళ్ళ ఆదాయాలు ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంటున్నాయి. కాబట్టి దీని సంవత్సరం జీవన ప్రమాణాలు తగ్గుతున్న నేపథ్యంలో నీరు ఒక అత్యంత అవసరమైన దాన్ని గుర్తించి పోరాటం చేసి 85-2 సంవత్సరాలు పోషక కార్యాచరణ మాట్లాడుతూ ఉంటున్నాం. ఎక్కడ వెళ్తాం అవకాశం కలిగించింది. కేసీఆర్ గారు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. రిజర్వాయర్ నీళ్ళు ఉంటే అక్కడికి వస్తే గవర్నమెంట్ జరుగుతుంది.